హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం బొరుగుల్ని కేవలం 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ క్యాలరీస్తో ఎక్కువ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు మన వంటగదిలో ఎప్పుడూ ఉండే పల్లీలు, వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, కారం, ఉప్పు ఉంటే సరిపోతుంది. ముందుగా ఈ రెసిపీ కోసం కొంచెం పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేడి పెనం మీద వేయించిన శనగపప్పును కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం క్రిస్టల్ సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు అనేవి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పును కూడా వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పుట్నాల పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే ఆ వేడికి కారం అంతా చక్కగా కలిసిపోతుంది. మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీలో మరమరాలు లేదా బొరుగులను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మన వెల్లుల్లి కారం బొరుగులు రెడీ అయిపోయాయి. వీటిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఈవినింగ్ మనకి తినాలనిపించినప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం చూసుకొని ముంత మసాలా తయారు చేసుకోవచ్చు. రెసిపీ చాలా సింపుల్గా అయిపోయింది కదండి, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.